విద్యార్థులు భావి భారత పౌరులు. విద్యార్థులకు సరైనటువంటి న్యాయాన్ని చేయనప్పుడు ఇక గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో, వివిధ వెనుకబడ్డ తరగతుల హాస్టల్స్లో ఉన్న విద్యార్థుల గోడు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా దయనీయంగా మారుతుంది. ఒకవైపున ఎన్నిసార్లు ఎంతమంది కనీస అవసరాలు మాకు ఇవ్వండి, మాకు మినిమంగా తినటానికి మంచి తిండి కావాలి, నాణ్యమైన తిండి కావాలి, పురుగులు లేని అన్నం కావాలని నేను కూడా నాకు తెలిసి నా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం మీద పోరాడుతూనే ఉన్నాను. కానీ నిన్న ఒక వీధిలోకి వచ్చి ఎక్కడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి హాస్టల్ గురుకుల పాఠశాల నుంచి కూడా ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల నుంచి బయటకు వచ్చి మాకు మెనూ ప్రకారం అన్నం పెట్టడం లేదు, మాకు కేవలం మనం చూస్తేనే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కానీ, విద్యాశాఖ కమిషనర్ కానివ్వండి, విద్యాశాఖ సెక్రటరీ కానీ, మేమంతా కూడా మెనూ ప్రకారం రాగి జావ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కోడిగుడ్డు, కిచిడి, ఇన్ని రకాల రోజుకొక మెనూ మనకు చూపిస్తున్నారు. కానీ ఆ పిల్లలు పప్పు అన్నం తప్పితే మాకేం పెట్టడం లేదు. ఆ పప్పు కూడా నీళ్ల పప్పును అందజేస్తూ ఉన్నారు. ఆ పప్పులో కనీసం పోపు సామాను కూడా ఉండలేదు. ఎన్ని రోజులు ఇలాంటి మేము కూడి తినాలి అని చెప్పి రోడ్డు మీదకి పళ్ళాలు పట్టుకొని వచ్చి అడుగుతుంటే సిగ్గనిపిస్తుంది. సంక్షేమం పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ప్రాజెక్టుల పేరుతో లేకపోతే ఇంకేదో పేరుతో దండుకుంటూ ఉన్నాం. మనం అసెంబ్లీలో కూర్చొని, పార్లమెంట్లో కూర్చొని కొట్టుకుంటున్నాం. ఈ ఒక్కసారన్నా ఇలాంటి విషయాల మీద మాట్లాడుతూ ఉన్నావా? అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం చూస్తుంటే మనకి ఎంత బాధ కలుగుతుందంటే, మా మేనేజ్మెంట్ చెప్తుంది, మా ప్రిన్సిపల్ చెప్తున్నాడు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము వండలేకపోతున్నామని. వాళ్ళకి ఉండటానికి సరైన పరుపులు లేవు, కూర్చోడానికి ఏది కూడా వసతి లేదు, స్కూలు, తిండి అంతా ఒకచోటే ఉంటుంది. ఈ స్థితి నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకొచ్చి సరైన నాణ్యమైనటువంటి పోషకాహారాన్ని ఎప్పుడు అందజేస్తామో మనం ఆలోచించుకోవాలి. వివిధ శాఖ మంత్రులు ఉన్నారు, రివ్యూలు చేస్తున్నారు, అనేక రకాల స్కీములు ప్రకటిస్తున్నారు. కానీ కళ్ళ తుడుపుకేనా అవన్నీ? ఆలోచించాలి. నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని ఖచ్చితంగా ఈ విద్యార్థులకి న్యాయం జరగడం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.